ప్రస్తుతం ఎంత బిజీగా తిరుగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిట్ 3 ప్రమోషన్స్లో నాని తలమునకలై ఉన్నాడు. మే 1న ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ముంబై, కొచ్చి, చెన్నై, హైదరాబాద్ అంటూ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాడు. పైగా హిందీలో అజయ్ దేవగన్ రైడ్ 2, తమిళంలో సూర్య రెట్రో ఇలా చాలా చిత్రాలు పోటీలో ఉన్నాయి. అయినా కూడా నాని తన హిట్ 3 చిత్రాన్ని ముంబై, చెన్నైలో ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో నాని తమిళ మీడియాతో మాట్లాడుతూ రెట్రోకి పోటీగా వస్తుండడంపై ప్రశ్నలు వేస్తే స్పందించాడు. రెట్రోతో పోటీగా రావడం లేదని, తనకు సూర్య అంటే ఇష్టమని, కార్తిక్ సుబ్బరాజు కూడా టచ్లోనే ఉంటారని, రెట్రోని చూసిన తర్వాత తన సినిమాను చూడమని తమిళ ఆడియన్స్ను కోరాడు. ఇక తమిళంలో రీసెంట్గా వచ్చిన బెస్ట్ సినిమా ఏంటి అని అడిగితే నాని తనకు నచ్చిన మెచ్చిన చిత్రం గురించి చెప్పాడు. కార్తీ అరవింద్ స్వామి కాంబోలో వచ్చిన సత్యం సుందరం తనకు ఫేవరెట్ మూవీ అని నాని చెప్పుకొచ్చాడు. తమిళ అని వదిలేయండి, అది అసలు దశాబ్దపు గొప్ప సినిమా అని ప్రశంసలు కురిపించాడు. ఆ చిత్రం చూసి ఎంతో సంతోషం కలిగింది. 100 కోట్లు పెట్టి సినిమా తీయొచ్చు, భారీ సెట్లు విఎఫ్ఎక్స్ పెట్టి తీయొచ్చు, అభినందనలు ప్రశంసలు కూడా రావచ్చు. కానీ ఈ మ్యాజిక్ను మాత్రం చేయలేం. అదొక టైమ్లెస్ క్లాసిక్. ప్రేమ్ అద్భుతంగా సినిమాను తీశాడు. కార్తీ అరవింద్ స్వామి మీద మరింత రెస్పెక్ట్ పెరిగింది. అదొక అద్భుతమైన చిత్రం అని నాని ప్రశంసించాడు. సినిమా చూసిన వెంటనే కార్తీకి నాని ఫోన్ చేశాడట. సినిమా ఎంత బాగా నచ్చిందో, ఆ పాత్ర ఎంత కనెక్ట్ అయిందో చెప్పాడట. అరవింద్ స్వామికి కూడా చెప్పమని కార్తీతో నాని అన్నాడట. సత్యం సుందరం మూవీకి ప్రశంసలు వచ్చాయి, కానీ కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. ఈ చిత్రం కమర్షియల్గా అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్లోనూ అంతగా మెప్పించలేకపోయింది. కానీ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఓ మ్యాజిక్ను ఫీల్ అయ్యి మాత్రం బయటకు వచ్చారు. సినిమాను తమతో పాటుగా అలా ఇంటికి తీసుకుని వెళ్లారు. కార్తీ పోషించిన సుందరం పాత్ర మరింతగా జనాల్లోకి వెళ్ళిందన్న సంగతి తెలిసిందే.